ఎంప్లాయీస్కి అంతా శాలరీ పెంచి అరేట్స్ కూడా ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒంటరి జీవితాలకు తోడుగా నిలబడ్డ మహానుభావులు. ఒంటరిగా ఉండే అభాగ్యులకి ఈ కరివేణి సత్రం చాలా ఉపయోగపడుతుందండి. ఇది మనకి చాలా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎటువంటి వాళ్ళైనా సరే నాలాంటి వాళ్ళు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. కార్పొరేట్ ప్రపంచంలో అండగా నిలబడ్డ కరివేణ. కర్నూలులో మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడిని. డాక్టర్ ఎన్ వేణుగోపాల్ గారి ద్వారా నాకు కరివేణ సత్రం గురించి తెలిసింది. నేను కరివేణ సత్రంలో జాయిన్ అయ్యాను. మీకు మంచి జీతం ఇస్తారు, వసతి ఉంటుంది, భోజనాలు ఉంటాయి. ఇక్కడ ఇది టెన్షన్ ఫ్రీ జాబ్ అండి. కుటుంబ సభ్యుల్లా చూసుకుని పుట్టినిల్లు. ఐ లవ్ మై కాశీ కరివేణి సత్రం మాకు. ఈ కరివేణి సత్రం నుంచి మేము ఎప్పుడో 1 yearకి ఒకసారి వెకేషన్ తీసుకుంటాను. నేను 1 month వెకేషన్ తీసుకుని హైదరాబాద్కి వెళ్తే నాకు పుట్టింట్లోంచి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నాకు 1 month కూడా వెళ్ళబుద్ధి అవ్వదు. నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో సెరమనీ అది ఉంటుంది కాబట్టి వెళ్తాను. ఒకే గొడుగు కిందకు వచ్చి సేవా కార్యక్రమాలు. నేను హరిహర్రావు గారు ఇంకా హెచ్కే మనోహర్ గారు ఒక టీమ్గా ఏర్పడి ఎంప్లాయీస్కి సంబంధించిన వాళ్ళ శాలరీస్ యొక్క రెగ్యులరైజేషను, వాళ్ళకు ఒక భద్రతాభావం కలిగించడానికి చాలా రోజులు కృషి చేసిన తర్వాత ఒక సొల్యూషన్కి వచ్చాము. కరివేణ సేవకుల్లో ఆనంద బాష్పాలు. స్పెషల్ స్టోరీ శనివారం రాత్రి 8 గంటలకు మీ అభిమాన ఛానల్ AB6 న్యూస్లో.